తిరుమలలో శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు మరియు చంద్రగ్రహణం నేపథ్యంలో భక్తులకు కీలక ప్రకటనలు వెలువడ్డాయి. తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ఈ నెల 26 నుండి మార్చి 2 వరకు జరగనున్న తెప్పోత్సవాల ఏర్పాట్లను సమీక్షించారు. ఉత్సవాలకు భారీగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉండడంతో అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. వరహాస్వామి ఆలయం 4 మాడవీధుల్లో పందిళ్లు ఏర్పాట్లు చేసి భక్తులకు సౌకర్యాలు కల్పించనున్నారు. పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ ద్వారా సూచనలు అందించబడతాయి. ఈ నెల 20 నుండి మార్చి 5 వరకు పుష్కరిణిలో స్నానాలకు అనుమతి ఉండదు. 23న తెప్పల ట్రయల్ రన్ నిర్వహించనున్నారు. భద్రతా ఏర్పాట్లలో భాగంగా ప్రవేశ నిష్క్రమణ మార్గాల్లో అదనపు సిబ్బంది మోహరించనున్నారు. మార్చి 3న చంద్రగ్రహణం ఉండడంతో ప్రత్యేక నిర్ణయాలు తీసుకున్నారు. మధ్యాహ్నం 3:20 నుంచి సాయంత్రం 6:47 వరకు గ్రహణం ఉంటుంది. ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 7:30 వరకు శ్రీవారి ఆలయం మూసివేయబడుతుంది. ఆ రోజున అష్టాదళ పాద పద్మారాధన సేవ, కళ్యాణోత్సవం, ఉంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవలు రద్దు చేశారు. విఐపి బ్రేక్ దర్శనాలు, 300 రూపాయలు ప్రత్యేక ప్రవేశ దర్శనం, శ్రీవాణి దర్శనాలు, వృద్ధులు, దివ్యాంగులు, ఎన్ఆర్ఐ దర్శనాలు కూడా ఉండవు. అత్యంత ముఖ్యంగా మార్చి 3న ఉదయం 9 గంటల తర్వాత అన్నప్రసాద కేంద్రం మూసివేయబడుతుంది. సాధారణ అన్నప్రసాదాల పంపిణీ ఉండదు. భక్తులు ఇబ్బంది పడకుండా వైకుంఠ క్యూ కాంప్లెక్స్, రామ్ బగీచా, సిఆర్ఓ ప్రాంతాల్లో సుమారు 40,000 పులిహోర ప్యాకెట్లు పంపిణీ చేయడానికి ఏర్పాట్లు చేశారు. భక్తులు ఈ మార్పులను దృష్టిలో ఉంచుకొని తమ ప్రయాణ ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలని అధికారులు సూచించారు.